గురించి సాధన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నేను ఆశీర్వాదంగా సెలవిచ్చినట్టుగా ప్రభావ ఈ లోకంలో ప్రభావ మరి దేవ దరిద్రమైనప్పటికీ పర్లోక రాజ్యాన్ని వారసుడిగా ఉండడానికి భాగ్యవంతురాలుగా మనం చేసినందుకే వేలాది వందనం స్తోత్రములు దేవ. నిజంగా తండ్రి ఈ దినాన ప్రభావ ఈ భూమి మీద ఆస్తిపాస్తులు ఏమి సంపాదించుకోలేదు తండ్రి పర్లోక రాజ్యంలో ప్రభావం మీలో కూడా ఉండే సన్నిధిని మీ భాగ్యాన్ని ప్రభావం సంపాదించుకొని దేవా తన కోసం ప్రభావం మరి దేవా దైవతండి ఇంతమందిని సంపాదించుకొని ఎంత గొప్ప భాగ్యం ప్రభావం కలిగిన మమ్మీ సన్నిధిలో చేసిన పరిచయం మంచులు నేను అన్యాయస్తులు కాదంటున్నా కానీ ప్రభావం మీకు కలిగింది మీకు కలిగిన వరకు ప్రభావం చివరి అంత మటుకు సాగలిగిన భారీగా అంత వరకు చివరి దాకా తన ప్రభావం మందిరాన్ని అంటి పెట్టుకునే కలిగిన ప్రభావం తన కోసం ఇంతమంది ప్రభావం దయగలిగిందండి ప్రభావం గంటలుగా మందిరంలో ప్రభావం ఏ కుటుంబం నుంచి ఒక్కరి ప్రభావం నిద్రపోలేదు. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ప్రభావం అన్ని అర్థం చేస్తున్నారు. ఎవరు నిద్రపోలేదు, పేషెంట్ అనుకోలేదు, నా ఒంటిలో బాగలేదని అనుకోలేదు. ప్రభావం అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంత గొప్ప భాగ్యం నీకు ఎవరు తల్లి సన్నిధిలో చేసిన పరిచయం మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభావరి ధనాన్ని తల్లి సుచేతానికి ప్రభావరి మీ మహిళలో పిలుచుకున్నారు. ఘనంగా ప్రభావరి ప్రభావరి జరిగించడానికి మీ కృపను అనుగ్రహించండి, మీ దయను అనుగ్రహించండి. మీ నమ్మకంతో రుచి సమస్తము చక్కగా జరిగించే గొప్ప దేవుడు ఉన్నందుకై వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభావం తాను విడిచి వెళ్ళిన మమ్మల్ని అందరినీ మీరు ఆదరించమని కోరుకుంటూ మీ కృప అప్పగించుకుంటూ మీకు అనుగ్రహాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మాకు ఆదరణ పెంచి కుటుంబానికి ఆదరణ పెంచి రమేష్కి వారికి తీసుకో సలోకి లక్ష్మికి జ్ఞాపకం తీసుకో, మరి జ్ఞాపకం తీసుకో, మొక్కడి జ్ఞాపకం తీసుకో, యోసేపుని జ్ఞాపకం తీసుకో. చూపించు ఎలా కుటుంబాలను చూపిస్తాను. ఇలా ఆస్తులు రాజ్యాలు కూర్చుని ఇలా మహిమ తెచ్చుకునే దేవునికి స్తోత్రం చూపిస్తాను. స్థుతి మహిమ చక్కగా ఒకసారి 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 నవ్వు ఒకసారి అయినా క్రీస్తు నా తోడు
కార్యక్రమం ఉన్నది. తిరిగి ఆ చివరి ఈడుకలను అందరూ సహకరించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఫస్ట్ కార్ ఉంటుంది, తర్వాత సుజాత పెట్టిన ఆటో ఉంటుంది, మోసుకొని తర్వాత అందరూ సాక్షాత్గా వెళ్దాం. ఇంకొక చూడదండి, తొలగండి ఒకసారి చూడండి. నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను, నూతన బలమును నాకు సాగిదవు, నూతన బలమును నాకు సాగిదవు, నీ స్థిరముగా ఉండా నీ కోరిక ఇదియే, నీ స్థిరముగా ఉండా నీ కోరిక ఇదియే, ఈ లోక యాత్రలు నే సాగుచుండా, ఈ లోక యాత్రలు నే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు. సమాధి కార్యక్రమం అయిపోయింది, అందరూ ఇక్కడ భోజనానికి రండి. సుజాత గారు చెప్పిన వంటలే వండినాకేమో కాబట్టి అందరూ వచ్చి భోజనం చేసి శ్రీదక్ను ఈ లోకంలో జన్మింపజేసి కాచి కాపాడి భద్రపరిచి కుటుంబం ఇచ్చారు. అందుని బట్టి నీ స్తోత్రాలు. శారీరక సంబంధ విషయంలో సహాయపడుతూ వచ్చారు, ఆశీర్వదిస్తూ వచ్చారు, అందుని బట్టి స్తోత్రాలు. అందుకంటే ముఖ్యంగా తనకు పాపక్షమాన్ని అనుగ్రహించి నీ సన్నిధిలో నిలిచి భాగ్యాన్ని ఇచ్చారు, అందుని బట్టి నీ స్తోత్రాలు. తన భాగ్యమైన జీవితంలో జీవించుటకు తోడ్పాటు సహాయపడుతూ వచ్చారు, అందుని బట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. తన దినము సంపూర్తి తీసుకుని ఈ లోకాన్ని విడిచి మా యొద్ద ఉండటం కంటే నీ దగ్గర ఉండటకు ఇష్టపడి తను మీరు పిలుచుకున్నారు, అందుని బట్టి నీ స్తోత్రాలు. తను విడబడిన కుటుంబాన్ని ప్రత్యేకంగా కుమారులైతేమి, కుమార్తెలైతేమి, అల్లుళ్ళైతేమి, కోడలైతేమి ఆదరించండి, వారిని ఆదుకునండి, కృపించండి. మనల్ని బట్టి మనం సంతానం బట్టి కూడా స్తోత్రాలు, వారిని ఆదరించండి, ఆదుకునండి. ఆమె లేని లోటును మీరు తీర్చండి. ఆమె చేసిన మిగిలిపోయిన పరిచయం కూడా కొనసాగించటకు వారు కూడా నొప్పి తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దీవెనకరంగా ఉంచండి. భౌతిక దేహాన్ని సమాధుడు తీసుకెళ్తుండగా కృపించమని, మేలుకరంగాను దీవెనకరంగాను నీ నామ మహిమాలుగాను ధరించిన సహాయం దయచేయమని, ఈ పరిచయం ద్వారా కొన్ని ఆత్మలైన నీ సంఘాలు చేర్చమని కోరుతూ వెళ్తుండగా కూడా నడిపించమని, శత్రువు సిక్కులు చేయమని నేను ఆమెను మహిమపరచుకుని కోరుతూ యేసునామమున స్తుతించి ప్రార్థించి బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్.
సృష్టి దేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము వెళ్ళేదం సృష్టి దేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము దేశము ఉత్తమం అమల దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమల దేశం అతి ఉత్తమం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుత్వమే తండ్రి కొరికాయే మనసంతరాజనివా సోదా సుఖీకరమో జయమాడైన భక్తనో తండ్రి కొరికాయే మనసంతరాజనివా సోదా సుఖీకరమో చెప్పండి యేసుక్రీస్తు వారికి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణము ఊరికి పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇదిగో ఈ భూస్థాపన కార్యక్రమానికి వెళ్తున్నటువంటి ఇదిగో మన సహోదరి మన మధ్య నివసించి ఈ భూమి మీద తన యాత్ర ప్రయాణంలో ప్రభు యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఆమె ఈ యాత్ర చేస్తూ తన శారీరక సంబంధమైనటువంటి కార్యకలాపాలు ఉంటూ ఆత్మీయమనంగా జీవిస్తూ వచ్చింది. అయితే ప్రియులారా, ఒకానొక రోజున దేవుని వాక్యంలో రాయబడ్డ రీతిగా సర్వమానవులు మరణించాల్సినటువంటి దినమే. అయితే దేవుని యొక్క మాట మేరకు ఇదిగో ఈ సహోదరి శ్వేతమ్మ గారు ఈ యాత్ర ప్రయాణం ముగించుకొని అదిగో ప్రభు పిలుపు మేరకు ప్రభు దగ్గరికి వెళ్తూ వచ్చింది. అయితే ఇలాంటి దినం నీకు నాకు మనందరికి కూడా రాబోతా ఉంది. అది ఎప్పుడో తెలియదు కదా. అయితే తెలిసిన సమయానికి మరి నువ్వు ఇప్పుడైనా ప్రభు అంగీకరించకపోతే పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనగా ప్రియులారా, నీవు నన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం సజీవులుగా ఉండడానికి కారణం ఆయన, మనం తిరగడానికి తినడానికి కారణం ఆయన అయి ఉన్నాడు. అందుకని దైవ గ్రంథం బైబిల్లో ఇదో చక్కని మాట ఉంది, సర్వలోకమును సంపాదించుకున్నాడు, వాడి ప్రాణం పోయిన తర్వాత నిత్యత్వములో నిత్యరాజ్యములో పరలోకములో యుగముల ప్రభుత్వం ఉండే ధన్యత భాగ్యం ఈ భూమి మీద ఉండగానే సంపాదించుకోమని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కనుకనే ప్రియులారా, ఈ మాటలు ఏవో వింటున్నాం తీసివేస్తున్నాము కానీ అయితే ఇలాంటి దినం వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తావు? పరిస్థితి ఏంటి? ఇక మరలా ఈ భూమి మీదకి రావడానికి అవకాశం ఎంత మాత్రం లేదు. మనందరికీ తెలుసు, ఈ భూమి మీద ఎంత సంపాదించినా ఎన్నున్నా ఏమున్నా, ఏ కులమైన మతమైన డబ్బైనా ఆస్తైనా అంతస్తైనా భూమి మీద మీకు ఏమున్నా సరే ఖచ్చితంగా విడిచి వెళ్ళి వెళ్ళిపోవాల్సిందే. మనందరికీ తెలిసిన భాగాలు ఇవన్నీ. అయితే ఇదిగో సహోదరి ప్రభువును అంగీకరించింది. ఆమె సాక్ష్యాలు వింటూ వచ్చాం. తన జీవితంలో ప్రభువును సొంత రక్షకుడిని అంగీకరించింది. మందిరంలో బెరకలో పనిలో అనేకమైనటువంటి పనుల్లో కార్యకలాపాల్లో ప్రభు యొక్క తన వంతు పరిచర్య చేస్తూ వచ్చింది. ప్రభు పిలుపందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళింది. విశ్వసిస్తున్నాం ఇలా సహోదరి సహోదరుడా, ఈ ధన్యత ఈ భాగ్యం నీకు నాకుందా? మనకు ఉండాలంటే ప్రభు నందు విశ్వాసం ఉంచాలి, ప్రభువును సంరక్షణను అంగీకరించాలి. అప్పుడు నీవును నీటి వారు
దైవ ఉపయోగం నుంచి తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. చెప్పండి జయమని యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు వారికి, మోక్ష రాజ్యానికి మార్గమైన ప్రభు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. నడుచుచున్నాను దారి నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ గురి నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. ఉండవలసిన దాని కొరకు ఎదురు చూస్తున్నామని దైవం బైబిల్ సెలవిస్తుంది. మరణము చూడక బ్రతికినవాడు పాతాళం యొక్క విషయం కాకుండా తను తాను తప్పించుకుని గలవాడని పరిశుద్ధంగా బైబిల్ సెలవిస్తుంది. మనుషులు ఒక్కసారి మృతి పొందుతారు, ఆ తర్వాత తీర్పు జరగని పరిశుద్ధంగా బైబిల్ సెలవిస్తుంది. దాని గురించి ఏమనగా మన పొదిలి పట్టణంలోనే సుజాతమ్మ గారు ఈ లోకంలో జీవిస్తూ వచ్చింది. ఈ లోకంలో ప్రభువులు కలిగింది. ఈ లోకంలో ప్రభువులో జీవిస్తూ ప్రభువులో ఉండి ప్రభువునందు మృతి పొందుతూ వచ్చింది. అలాగనే ఈ బోధి దేహాన్ని ఊరేగించుకుని తీసుకెళ్తున్నాం. ఇదే మనమందరం ఒక దినాన ఇలాంటి స్థితిలోకి రాగలుగుతాం. మరణము రుచి చూస్తాం, మరణము మనం తప్పించుకోలేం. అయితే కిందనున్న పాతాళము తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ప్రభువు జీవ మార్గం నడుచుకోవాలని పరిశుద్ధంగా బైబిల్ సెలవిస్తుంది. ఆ ప్రభువు జీవ మార్గం నడుచుకోవాలంటే పరిశుద్ధంగా బైబిల్ సెలవిస్తా ఉంది. నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బుద్ధిమంతుడే ఉంటాడు. నా మాట చొప్పున చేయి ప్రతివాడు బుద్ధిమంతుని పోలని చెప్తున్నాడు. అలాగనే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయాలని దైవమైన బైబిల్ సెలవిస్తుంది. నా మాట విని నన్ను పంపిణీ వారందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవ గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటిపడతానని పరిశుద్ధంగా బైబిల్ సెలవిస్తుంది. ఆయన మాట చొప్పున మనం చేస్తే, ఆయన పంపిణీ వారిని విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ కలుగుతుంది, రోగి స్వస్థ కలుగుతుంది. ఈ లోకంలో చేస్తే శాంతి సమాధానం కలుగుతాం. ఈ లోకంలో ఇస్తే నిత్య రాత్రి ప్రాప్తి జరుగుతుంది. అలాగనే సుజాతమ్మ గారు ఇలాంటి అనుభవం కలిగి ప్రభువును కలిగి ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు కొరకు నడుస్తూ తన యాత్ర ముగించింది. అలాగనే నీవు నాకు జీవించి అలాగూ ప్రభువులో మృతులున్నారని దేవుడు సెలవిస్తుంది. ప్రభు యేసుక్రీస్తున్నందు విశ్వాసముతో అనగా మన పాపములను మన ఒప్పుకోవడం ద్వారా ఆయన నమ్మదగిన వాడును నీటి మంతులు కనుక సమస్తమైన దుర్నీతులను మళ్ళీ కడిగి పవిత్రపరుస్తారు.
ఇలాంటి పవిత్ర జీవితం జరగకూడదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష అనేది లేదు. క్రీస్తునందున్న వారికి శిక్ష లేదు. క్రీస్తునందుంటే మానవ సర్వం కలుగుతుంది. క్రీస్తునందుంటే పాత్రలు కట్టిస్తాయి. ప్రభుగా జన్మించిన శిశుని పూల వల్ల ఉంటాం. అప్పుడు నిత్యరాజ్యంలో నీకు పాల్పొప్పులు కలుగుతాయని ప్రస్తుతం దాన్ని సెలవిస్తుంది. ఒకవేళ క్రీస్తు లేకపోతే కింద పాత్రము అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగములు రాత్రింబగళ్ళు బాధపడుతున్న స్థలం పాతాళం. ఆ పాతానికి పోవడం దేవుడికి ఇష్టం లేక ఆ దేవుడే రక్షకుడిగా, ఆ దేవుడే నరుడుగా, ఆ దేవుడే సస్యుడిగా నీ కొరకు నా కొరకు ఇవ్వల కొరకు వచ్చాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు వచ్చి నీ నా పాపములు ఎత్తున్నాయి, నీ నా దోషములు ఎత్తున్నాయి, నీ నా అపరాధములు ఎత్తున్నాయి. ఆయన కలువరిలో ప్రాణం పెట్టాడు. ఆయన కాచిన ప్రశస్త రక్తం ప్రతి పాపమును మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తుంది. అలాంటి పవిత్రపరిచే యేసుక్రీస్తు రక్తాన్ని ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైతే నీతిమంతులు తీర్చబడతారో తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ఎదురుతారని దైవం భావిస్తూ ఉంది. మన మధ్య నివసించి మనతో సంచరించి మన కొరకు మనలో ఈ లోకంలో జీవించిన సుజాతను కూడా అలాగ జీవించింది. ప్రభు కోసం సాక్షిగా ఉంది, ప్రభువును కలిగి ఉంది, ప్రభు కోసం బ్రతికింది, ప్రభు కోసం ప్రవర్తిస్తూ వచ్చింది, ప్రభువులో ఉండి చనిపోయింది. అలాంటి అనుభవం ఎవరు కలిగి ఉంటారో వారు ధనిలు. ప్రభువునందు మృతులు ధనిలు. ప్రభువునందు మృతులు ధనిలని చెప్పబడుతుంది. ఈ ధనిది నీకు కావాలంటే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వారును నీతిమంతుడు గనుక సమస్తమైన దుర్నీతి నుండి మన కడిగి పవిత్రపరిచి ఈ లోకంలో శాంతి సంబంధం జీవిస్తాడు. ఈ లోకి విడిస్తే పరలోక రాజ్య ప్రాప్తులు ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఇక్కడ లేదు. ఈ పొదిలి పట్టణము మనకు నిలవరమైనది కాదు. ఈ పొదిలి పట్టణము అశాశ్వతమైనది, నీడ వంటి స్థిరమైనది, అస్థిరమైనది. ఈ పట్టణాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టాల్సిందే. నిలవరమైన పట్టణము రెండే, శాశ్వతమైన పట్టణాలు రెండు ఉన్నాయి. అది పరలోకము, రెండు పాతాళము. పరలోకం పోవాలంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన అనుభవం కలిగిన వారే ఉన్నట్టయితే వారు పరలోక రాజ్య ప్రాప్తులవుతారని పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. క్రీస్తు రక్తం చేత కడగబడబోతే వారు వెళ్ళే ప్రదేశం ఏదనగా పాతాళము అని చెప్పబడుతూ ఉంది. అక్కడ పోవారనగా పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని మండుగుండములో పాలు పొందరని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాంటి పాలు పంపులు నీ నా జీవితాన్ని కలపడం నిమిత్తమై ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఈ భూలోకానికి వచ్చాడు. పరలోకానికి వారధిగా, పరలోక పట్టణానికి మార్గముగా, పరలోక రాజ్యం చేరుటకు నిన్ను చేర్చుటకై ఆయనే నీ కొరకు నా కొరకు కలవసంలో నిలుపుకు అడుగుకు వెలవదిపడి తెచ్చాడు. ప్రభువు యేసుక్రీస్తును ఎవరైతే విశ్వసిస్తారో, ప్రభువు యేసుక్రీస్తును స్మరిస్తారో, ప్రభువు యేసుక్రీస్తును ఎవరైతే నమ్ముతారో అలాంటి వారు పరలోక రాజ్య ప్రాప్తి అవుతుందని పరిశుద్ధంగా బైబిల్ సెలవిస్తుంది. ఆ పరలోక పట్టణం చేరాలంటే ఈ భూలోకంలోనే నీవు మారు మనసు పొందిన అనుభవాలు ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పాత వాటిని తీసివేసుకోవాలి, కొత్త వాటిని ధరించుకోవాలని పరిశుద్ధంగా బైబిల్ సెలవిస్తుంది. ఒకటి కొత్తగా జన్మించితే గాని వాడు దేవుని రాజ్యం చూడలేడని దైవగతమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్త జనం వినాలి. ఇంకా రాబెడతా ఉంది, యెహోవా దయాళుడైన ప్రభువు దయాళుడైన నువ్వు చూచినట్లయితే సమస్తమైన దుష్టత్వమును,
సమస్తమైన కపటమును వేషధారణయు అసూయయు మాని కొత్తగా జన్మించిన శిశుడు పోయిన వారు ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి అనుభవం ఏదైతే కలిగి ఉంటారో వారు పరలోక పట్టణానికి వారసులు అని పరిశుద్ధకరమైన బైబిల్ సెలవిస్తుంది. అలాంటి ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందదు. క్రీస్తు రక్తం చేత కడగబడిన అనుభవం కలిగిన వారే పరలోక పట్టణానికి వారసులుగా రాయబడుతూ ఉంది. కిందనున్న పాతాళమును తప్పించుకునేవారని బుద్ధిమంతుడు పరమును జీవ మార్గమును నడుచుకుంటారని పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. క్రీస్తు యేసునందు విశ్వాసముల ద్వారా క్రీస్తు రక్తము ద్వారా కడగబడే ద్వారా క్రీస్తు రక్తము చేత నీవు పాపము నిలబడే ద్వారా నీ జీవితం మార్చబడుతుంది బైబిల్ సెలవిస్తూ ఉంది. యూదులయో గ్రీసు దేశస్తులయో భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే. తనకు మొరపెట్టు వారందరికీ ప్రభు చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడని పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తుంది. ప్రభువు నామమున రక్షించబడును, ప్రభువు నామమున రాజరక్షణ వారికి శిక్షణ తప్పించాలని పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తుంది. ప్రభు యేసుక్రీస్తును విశ్వాసముతో ద్వారా యేసు ప్రభువుని నీవు రక్షించబడతావని సెలవిస్తుంది. ఇదే నేడే రక్షణ మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముతో శిక్షణ తప్పించుకుంటా. యేసుక్రీస్తునందు విశ్వాసముతో నరకం నుంచి విడిపించబడతా. యేసుక్రీస్తునందు విశ్వాసమును నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసమును, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందెదరు.